నువ్వు పక్కన నుండి పక్కన అచ్చెన్నాయుడు అయితే ఇంత పెద్ద ఉల్లిపాయ ఆయన సైజ్ కోట్ ఎత్తుకొని వచ్చాడు అధ్యక్ష. నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నామని రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. నా మొగ్గుండే బ్రహ్మచారి 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయలు చూసి మూడొచ్చి ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఆ రోజు అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి? వాడు నేనున్న ఫోటోలు. ఇంతటి మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావని అడుగుతున్నా. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే ఎక్కువ తక్కువ ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. నా మొగ్గుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయలు చూసి మూడొచ్చి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడరని తెలుసుకో. విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. ఎవరిని వదిలిపెట్టకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావు, నీ సోషల్ మీడియాతో ఎన్ని స్ప్రెడ్ చేసావు అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే ఉన్నారు. సో నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈ రోజు నీకు తగిలింది. అందరి ఉసురు తగిలి ఈ రోజు నువ్వు ఇలా అయిపోయావు. ఆమె 2000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్ లో ఉంది ఆ మాట, నాకేమో చెప్తారు. అలా అంటాను వాళ్ళు 2000 కోట్లు పోయింది. నువ్వా నీతులు చెప్పేది? ఇంకా తిరుమంజం అంట. నువ్వు రేపు అదే ఒక 4 రోజుల్లో అదే రోడ్డు మీద పో. అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు రోడ్డు ఉంటే నువ్వు దొలుతావని చెప్పు. అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొలుతావా? రోడ్డు పడినా నువ్వు దొలుతావా? ఏదంటే అది నోరుంది కదా తాటి మాటలాగా మాట్లాడితే బాగోదు. అది ఏ రోజన్నా వాళ్ళ గురించి మేము మాట్లాడామా? మా గురించి ఎందుకు మాట్లాడతారు? నువ్వు పొలిటికల్ గా ఉంటే పొలిటికల్ గా ఫైట్ చేయండి. అదే పని వచ్చాము. ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి 1 గంట కూడా 1 నిమిషం కూడా నన్ను వాళ్ళ నాన్నమ్మని వదిలి ఉండదు స్కూల్కి వెళ్ళే టైం తప్ప. అలాంటిది మొత్తానికి దూరంగా వెళ్ళిపోయింది ఇక్కడ ఉండలేక. తల్లి కొడుకుల బంధం. నేను వరలక్ష్మి వ్రతం చేసినా, సంక్రాంతి చేసినా, లేదా పిల్లల బర్త్డే చేసినా దాని కింద కూడా బూతులు పెడతారు సార్. దాని కింద కూడా బూతులు ఇప్పటికి కూడా చూడండి. అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లా. ప్రజలకు అర్థమైంది, దేవుడి దయ వల్ల ప్రజలకు అర్థమైంది. కాబట్టి ప్రజలు నాతో ఉన్నారు, నన్ను నమ్మారు. వీళ్ళెవరిని నమ్మలేదు. అందుకే నేను ధైర్యంగా ఇంకా పోరాడగలుగుతున్నాను. నాతో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా మీకు లాస్ట్ టైం ఇచ్చారు. బండారు సత్యనారాయణ ఎంత వల్గర్ గా మాట్లాడాడు. ఆ రోజు ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మీనా గాని, రమ్యకృష్ణ గాని, నవనీత్ కౌర్ గాని, రాధికక్క గాని అందరూ కూడా ఏంట్రా ఎలా మాట్లాడుతున్నారు, నీకు అవసరమా, వీళ్ళందరితో మాటలు పడాల్సిన అవసరమా, రాణిలాగా బతుకుతున్నావు వచ్చే అనేవాళ్ళు.
లేదక్క మనమే ధైర్యంగా లేకపోతే మామూలు లేడీ నాయకురాల్ని తొక్కేస్తారు, మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, మనని చూసి లేడీస్ ధైర్యంగా ఉండాలని చెప్పి నేను అలా నిలదొక్కుని నించొని ఉన్నా. ఇంత ఎమోషనల్ అయ్యి ఎలా తట్టుకొని నిలబడగలిగారండి? చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకంటే మహిళే ఎంత కాదన్నా ఒక తల్లిగా, ఒక భార్యగా మీరు మీ బాధ్యతలు నన్ను దొంగ దెబ్బ తీయాలంటే ఈశ్వర్, నన్ను దొంగ దెబ్బ తీయాలంటే నేను ఒప్పుకోను. నాకుగా నేను వెళ్ళిపోవాలా, నాకు వద్దనుకొని వెళ్ళాలి. కానీ నన్ను తరిమేయాలని, నా మీద ఏదైనా నిందలేసి దొంగ దెబ్బ తీయాలంటే నాకు పట్టుదల ఎక్కువ, చాలా పట్టుదల నాకు. వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు నన్ను చావు దెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్, అన్నిసార్లు నేను తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం కష్టపడి పనిచేస్తాను. మీ ప్రతి 7 ఇసుక లారీలు పట్టుకున్నారు నగరి కాన్స్టిట్యున్సీలో. పట్టుకుంది వైసీపీ కౌన్సిలర్ది. వాళ్ళని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఏదో అంటే దొంగ అన్నట్టుగా ఇవాళ అంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు యథాయాచిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ దొరికారు, నగరి కాన్స్టిట్యున్సీలో దొరికారు. ఎక్కడి నుంచి? రాజంపేట నుంచి, చేయూరు నుంచి ఇసుకెత్తుకొని డైరెక్ట్గా తమిళనాడుకి అమ్ముతా ఉన్నారు. పోలీసులు చాకీచక్రంతో 7 టిప్పులు పట్టుకున్నారు. పట్టించిందే మేము, ఆమె మేము చేస్తామంటే దొంగ పోలీసులు దొంగ అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎవరు. అంటే వాళ్ళ అలవాట్లంతా కూడా మాపై వృద్ధి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె అంటా ఉంది నగరి కాన్స్టిట్యున్సీలో బాను ఒక్కరోజు కూడా తిరగలేదు, కనిపించలేదని చెప్పే మాట ఆమె అంటా ఉంది. అది నీకు ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే పోయి డాక్టర్తో చెక్ చేయించుకో. ఇవాళ నీకు సంవత్సరం పేపర్లు తీసి చూసుకో. రోజు నా ఫోటోలు ఉంటాయి. ఈ ఊర్లో తిరిగాడు, ఈ ఊర్లో శంకుస్థాపన చేశాడు, ఈ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు, ఈ ఊర్లో మీటింగ్లు పెట్టారని చెప్పే మాట నీకు ప్రతి చోట కనపడుతుంది. శంకుస్థాపనలే కాదు, ఓపెనింగ్లు చేసిన రోడ్లు ఇవాళ దరిదాపుల్లో 100 పైన ఇవాళ రోడ్లు కంప్లీట్ చేస్తున్నాం. నువ్వు ఊర్ల మీద వస్తే కదా కనిపించేదానికి రోడ్లు. వేసిన రోడ్లు కానీ, పెట్టిన లైట్లు కానీ, తవ్విన కాలువలు కానీ, ఇచ్చిన నీళ్లు కానీ, కుళాయిలు కానీ ఇవన్నీ కనిపిస్తాయి కదా. ఇవాళ నువ్వు మొహం చెల్లక ఊరి మీద తిరగట్లా, నీకేం విషయాలు తెలియట్లేదు అనుకుంటా. నీలో లోపాన్ని మా మీద వృత్తి ఎట్ట నువ్వు అసలుకి. ఇంకోటి నువ్వు అన్నావు ఇసుక లారీకి నీకు సంబంధం లేదని. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా. ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు, మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ, అక్కడ జరిగే బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం, నేను వస్తా ఆడే టైంకి. నీలో ఉన్న నిశ్శబ్దత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడడం కాదు, ఏదంటే అదే మాట్లాడడం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దాం అని చెప్పి ఎవలో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాల కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, నగిరిలో కానీ, ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు. ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ, హావభావాలు కానీ, ఎక్కిలి చేష్టలు. అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదని దానికి ప్రతిబింబం నువ్వు అసలుకి. ఇంకనైనా పద్ధతులు మార్చుకుంటామంటే ఏమాత్రం కూడా తగ్గకుండా ఇంకా ఈవీఎం చెప్పి నిజంగా మీరు గెలిస్తే ప్రజలు ఓట్లు వేసినట్టు, మిమ్మల్ని చేత్కరించి బంగాళాఖాతంలో పడేస్తే ప్రజలు ఓట్లేనట్టు. ఏంటి అసలుకి ఏమైనా ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా? లేకపోతే ఏదైనా చూపించుకోండి. ఎక్కడన్నా హాస్పిటల్ పోయి, మంచి హాస్పిటల్ పోయి అందరూ కూడా నువ్వు ఈ బాస్ అందరూ పోయి హాస్పిటల్ చూపించుకోండి. ఆయన అంటాడు నాకు మీడియానే లేదంటాడు. అంటే జనాలని వాళ్ళ మొహం మీద అవహేళన చేసే క్యారెక్టర్స్ మీరు. వాళ్ళ ఇంటెలిజెన్స్ని మీరు శంకిస్తున్నారు, వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నారు, పబ్లిక్ని ఇన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళ మొహం మీద. నాకు ఎలాంటి మీడియా లేదంటాడు. ఇంక దీనికన్నా వేరే నిదర్శనం అవసరం లే. ఆయన గురించి ఎంత తక్కువ ఇంకా చెప్పాల్సిన అవసరం లే.
సాక్షి ఏంటి, సాక్షి ఛానల్ ఏంటి, సాక్షి పేపర్ ఏంటి, అయినా కూడా అంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పాలు తాగితే రూపం చూడదన్నట్టుగా వీళ్ళు వ్యవహారం నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఇవాళ కూడా పోలీసులకు కూడా డైరెక్షన్ ఇస్తా ఉన్నాం. దీంట్లో ఎవరిని స్పేర్ చేయడానికి వీలు లేదు. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఇంతే టైట్గా పెట్టాలి. పోయే ప్రతి లారీ, ఇసుక స్మగ్లింగ్ లారీని పట్టుకోవాలి. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. ఎనీబడి అంటే ఎవరు స్మగ్లింగ్ చేసినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే. నువ్వేదో డ్రామాలు చేస్తే అది సరిపోదు. తప్పు చేసినోడు జైలుకి వెళ్ళాల్సిందే. నువ్వైనా నేనైనా ఎవరైనా తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే.